శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కరుణారస సాగర, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 326వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కరుణారస సాగరాయే నమః అని చెప్పాలి. కరుణారస అంటే దయా లక్షణానికి అని, సాగర అంటే సముద్రం వంటిది అని. అమ్మవారు అనురాగవల్లి. ఆ అనురాగానికి అవధులు లేవు. అవధులు అంటే ఒడ్డులు హద్దులు లేకుండా ఉండేదాన్ని సముద్రం అని అంటారు. కాబట్టి అమ్మవారు అనురాగానికి దయకు సముద్రం లాంటిది. జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ జంతు వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ దయ దాక్షిణ్యం ఉంటాయి. సా అగర ఈ రెంటిని కలిపితే సాగర అవుతుంది. గరము అంటే గరళం, అగరం అంటే అమృతం. కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం వస్తుంది. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. దయకు సముద్రం వంటిది అని, కరుణారస అమృత స్వరూపిణి అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కళావతి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 327వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కళావత్యై నమః అని చెప్పాలి. కళావతి అంటే కళాస్వరూపిణి అని అర్థం. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్ర దేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి, సకల కళా స్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కళాలాప, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 328వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కళాలాపాయై నమః అని చెప్పాలి. కళ అంటే కళలను అని, ఆలాప అంటే ఆలాపనా స్వరూపంగా కలిగినది అని. అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలవుతాయి, సల్లాపాలు నవరసాలవుతాయి. ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవి వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారు కళాలాప, సమస్త కళలను తన ఆలాపన స్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కాంత, ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 329వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కాంతాయై నమః అని చెప్పాలి. కాంత అంటే కామింపబడినటువంటిది అని అర్థం. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత. ఎవరి కారణం వలన బ్రహ్మకు ద్వితీయ పరార్థ సమాప్త కాలంలో అంతం కలదో ఆమె కాంత. కం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతస్వరూపంగా కలది అంటే బ్రహ్మకు అధిష్టాత్రి అని ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని కోరుకుంటారో ఆమె కాంత అంటే ముక్తికాంత. రక్తికాంతపై ధ్యాస తగ్గి ముక్తికాంతపై ధ్యానం పెరగాలి. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కామేశ్వరునిచే కామింపబడినది అని, ప్రళయములో బ్రహ్మ అంతమునకు కారణమైనది అని, బ్రహ్మమును తన అంతస్వరూపంగా కలది అని, అందరికీ గమ్యమైనది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కాదంబరీ ప్రియా, ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 330వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కాదంబరీ ప్రియాయే నమః అని చెప్పాలి. కాదంబరి అంటే పరవశించుటను అని అర్థం. ప్రియ అంటే ఇష్టపడునది అని అర్థం. మధువు మద్యములను సేవించడం వలన తన్మయీకరణం, పరవశత్వం, ఒళ్ళు తెలియకపోవడం వస్తాయి. అలా సేవించడం వలన వచ్చేదాన్ని కాదంబరి అని అనాలి. కానీ ప్రస్తుతం సేవించే కళ్ళు లాంటి వాటినే కాదంబరి అని అర్థం చెప్పుకుంటున్నారు. అంతేకాదు అమ్మవారికి ప్రీతికరమైనదని నచ్చ చెప్పుకొని అమ్మవారి భక్తులమని చెప్పుకునే కొందరు కళ్ళు తాగుతూ ఉంటారు. కళ్ళు నైవేద్యంగా కూడా పెడతారు. ఇవన్నీ వామాచారం క్రిందకు వస్తాయి. పరవశించుటను ఇష్టపడునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.